మనం మరి ఈ 131వ కీర్తన ద్వారా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి మనం చదివినటువంటి వాక్య భాగము, యెహోవా నా హృదయం అహంకారము కలది కాదు అని ప్రారంభించి కేవలం 3 వచనాలతోటి ఇవ్వబడింది. మరి కీర్తనలు మనం ఎప్పుడు చదివినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సంగతులు తెలియజెప్తా ఉంటది ప్రతి కీర్తన కూడా. దావీదు రాసినటువంటి యాత్ర కీర్తనలో 3 విషయాలు, 3 వచనాలు. నా కనులు అహంకారము కలవి కాదు అని అంటున్నాడు. అలాగే నా ప్రాణాన్ని నేను నెమ్మలించుకుంటున్నాను లేదా సముదాయించుకుంటున్నాను అంటున్నాడు. చివరిగా యెహోవా మీదనే ఇశ్రాయేలు ఆశ ఉండాలి, అంతకు మించి వేరే మార్గం లేదు అనేది దావీదు గారి యొక్క ముఖ్యమైనటువంటి ఈ కీర్తన యొక్క సారాంశం. మరి మొదటి వచనంలో నా హృదయం అహంకారం కలది కాదు అని అంటున్నాడు. నా కనుల మీద చూసినవి కావు, లేదా నాకు అందని వాటైందైనను గొప్ప వాటి యందైనను నేను అభ్యాసం చేసుకొనట లేదు అని అంటున్నాడు. ఈ మాట అనటానికి గల కారణం ఏంటి అని కొంత మనం కొన్ని విషయాలు, దావీదు జీవితంలో జరిగినటువంటి విషయాలు కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే లేదా కంపారిజన్ చేసి చూస్తే గనక కొన్ని విషయాలు బయటపడతాయి. ఏమిటి అంటే, హృదయము అనేది ఎంత చెడ్డదో కీర్తన మనం ఇక్కడున్న ఈ కీర్తన ద్వారానే కాకుండా బైబిల్లో మిగతా వాక్యాల ద్వారా కూడా మనం దాన్ని చెప్పొచ్చు. కొన్ని ప్రూవ్ చేసేటువంటి వచనాలు ఉన్నాయి. అయితే హృదయము అహంకారంతో నిండితే చేసేటువంటి పనులేంటి అనడానికి దావీదు గారి జీవితంలో చేసిన మొదటిది, ఆఖరి తప్పు కూడా ఒకటే ఉంది. అదే ఏంటంటే ఉరియా భార్యని ఆశించటం. అహంకారంతో నిండినటువంటి హృదయానికి అదే సూచన. మరి ఈ పనులు బయట వాళ్ళు చేయట్లేదా అంటే, వాళ్ళకి చేయటానికే పుట్టారు వాళ్ళు. వాళ్ళతో విశ్వాసకి కంపారిజన్ లేదు. వాళ్ళతోటి లేదా ఆ మార్గాల్లో ఫాలో అవటానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసకి ఎటువంటి ఆస్కారం లేదు. అయితే ఉరియా భార్యతో చేసినటువంటి పనికి శిక్ష అనుభవించాడు, పశ్చాత్తాపపడ్డాడు, సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. ఖచ్చితంగా నా హృదయము అహంకారంతో నిండి లేదు అయ్యా అని చెప్పటానికి ఆయన చేసినటువంటి పశ్చాత్తాపంతో కూడుకున్నటువంటి ఒక పని ఎంత భయం కలిగి బ్రతికాడు. ఎందుకంటే అహంకారమైన, గర్వమైన, చెడ్డమాటలైనా ఏ అయినా సరే అన్నీ కలిపి వచ్చేది ఎక్కడి నుంచి అంటే హృదయంలో నుంచి. ఇంతకీ హృదయం ఎక్కడుంది అని అంటే ఎవరైనా ఏం చెప్తారంటే ఎడం పక్క చూపిస్తారు. ఎడం పక్క ఏముందండి? గుండె ఉంది. గుండెలో ఏమున్నాయి? ఏం లేదు, పంపింగ్ అంతే. కానీ అసలు హృదయం ఎక్కడుంది? ఇక్కడుంది. అక్కడ జరిగే ప్రతి ప్రాసెస్‌కి సిగ్నల్స్ వెళ్ళి చేతుల ద్వారాను, కాళ్ళ ద్వారాను, ఆలోచన ద్వారాను, చూపుల ద్వారాను, లేకపోతే మాటల ద్వారాను, వినికిడి ద్వారాను దైవ వాక్యాన్ని లేదా దైవ ఆజ్ఞను అతిక్రమింపజేసే పని ప్రాసెస్ జరిగేదంతా ఇక్కడే. కాబట్టి హృదయంలో గనక ఒక ఆలోచన పుట్టి అది గనక నెరవేర్పు దాకా వచ్చింది అంటే దైవ ఆజ్ఞను మితిమీరినట్లే. ఇక్కడ చూద్దాము. ఉరియా భార్యతో చేసినటువంటి పనికి ఆయన శిక్ష అనుభవించాడు. కానీ మరి ఇదే దావీదు నా హృదయం గర్వంతో లేదా అహంకారంతో నిండి ఉండలేదు అనడానికి ఆ మాట ఆయన ఎలా చెప్పగలడు అంత ధైర్యంగా? ఎలా నిరూపించుకోగలడు తను తాను అనడానికి సరిదిద్దబడినటువంటి ఆయన జీవితం.
మార్పు చెందినటువంటి ఆయన జీవితం, మార్పు చేసుకున్నటువంటి ఆయన ఆలోచన విధానానికి ఒక్కటే ఒక ఉదాహరణ. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన క్యారెక్టర్‌ని ఊరికే మనకి సింపుల్‌గా చూపిస్తది. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెదకి అబీషగు అను షూనేమీరాలని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. చదవండి. ఈ చిన్నది బహు చక్కనిదయుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను, కాని రాజు దానిని కూడలేదు. హగ్గీతు రా కుమారుడై చాలండి. చాలు. రాజు దానిని కూడలేదు. కూడలేదు. చిన్నది చక్కనిది. రాజు అయితే దానిని కూడలేదు. కూడలేదు. మరి ఇదే దావీదు వెనక్కి వెళ్తే ఉరియా భార్యతో చేసిన పని ఏంటంటే తన రాజాహంకారము, తన దగ్గర ఉన్నటువంటి పవర్ను ఉపయోగించి వాక్యాన్ని అతిక్రమించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి అవకాశం ఉన్నా కూడా తన పని చేయటానికి తనకి ఆమోదం సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితి ఉన్నా కూడా ఆ పని ఆయన చేయలేదు. ఇది అహంకారంతో కూడని హృదయానికి గుర్తు. అది అహంకారంతో కూడినటువంటి హృదయానికి గుర్తు. 2, నా కన్నులు మీరు చూచినవి కావు, నాకు అందమైన వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసం చేసుకున్నట్టు లేదు అంటున్నాడు. నా కన్నులు మీరు చూచినవి. కన్నులు పైకి చూడడం అంటే అర్థం ఏంటో మీకు తెలుసు. కాబట్టి నాకు అటువంటి అలవాటు కూడా లేదు అని ఆయన అంటున్నాడు. అయితే ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, నాకు అందని వాటి అందైనను గొప్ప వాటి అందైనను నేను అభ్యాసము చేసుకుంటలేదు. దావీదు ఒక రాజుగా సిరియన్లు, ఫిలిస్తీయులు, అమాలేకీయులు, యోబుసీయులు దావీదు వచ్చి అక్కడ సెటిల్ అవ్వకముందు, అర్నోను కాళ్ళము కొనకముందు యోబుసీయులు సెటిలర్స్, అక్కడ సొంత నేటివ్స్ వాళ్ళు, వీళ్ళందరితో యుద్ధం చేసి సమస్త ఇశ్రాయేలీలతోటి సౌలుకి 1000 మంది, దావీదుకు 10,000 మంది అని జేజేలు కొట్టించుకున్నటువంటి రాజుకి అందరిది ఇంకేముంది? ఇంకా కావాల్సింది ఏముంది? ఇంకా గొప్పది ఇంకా ఏ సంగతి ఉంది? కీర్తన గ్రంథంలో చదివితే రాబోయేటువంటి ప్రభు అంటే మెస్సియాని గురించి కూడా తెలపబడినటువంటి మర్మాలన్నీ దావీదే కొన్ని తెలియపరిచాడు. దివారాత్రములు నేను నా అంతరంద్రియములో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నానన్న సందర్భాలు తానే రాశాడు. దేవుడు ఎక్కడుంటున్నాడు అనేది తానే రాశాడు. ఆయన ఏం చేస్తాడు అంటున్నది ఆయనే రాశాడు. ఇంకా అందవలసింది ఏముంది మహారాజుకి? ఈ మనిషికి ఇంకా తోచనటువంటి లేదా మర్మయుక్తమైన సంగతి గొప్పది ఏముంది అని కనుక ఆలోచిస్తే, మొట్టమొదటిగా రాజు తనకున్నటువంటి అధికారాన్ని లేదా ధనాన్ని ఉపయోగించి చాలా చేయొచ్చు. అయితే ఇశ్రాయేలీయుల జీవితంలో మొదటి నుంచి ఐగుప్తులో దాటి బయటకు వచ్చి యెహోషువ చేత పంపకాలు, మొత్తము దేశము పంపకాలు జరిగేంత వరకు కూడా ఒకటి ఎప్పుడు వాళ్ళని ఎఫెక్ట్ చేస్తూ వచ్చింది. ఏమిటి అని అంటే, ఐగుప్తులో సంబంధించినటువంటి కొన్ని రకాలైన సంగతులు, తినే కూరగాయల దగ్గర నుంచి, తినే వస్తువుల దగ్గర నుంచి, విగ్రహారాధన, వ్యభిచారం, ప్రతిదీ బయట వాళ్ళతోటి కంపేర్ చేసుకొని అప్పుడప్పుడు త్రొట్టిల్లుతూ వచ్చారు వీళ్ళు. ఇది దావీదు మహారాజు కూడా ఎఫెక్ట్ అయింది. ఎందుకు అంటే, ఒక వ్యక్తికి కనుక చేతిలో డబ్బులు, ఏదైనా చేయటానికి చేతిలో అధికారం, పవర్ గాని వచ్చిందంటే చేయటానికి
ఇక అతన్ని ఆపడానికి, చేయకుండా ఆపడానికి ఎవడి వల్ల కాదు. దావీదు మహారాజు కూడా ఈ ఐగుప్తుని బట్టి, ఎందుకంటే ఐగుప్తు పక్క రాజ్యమే, ఎక్కడో దూరం లేదు. ఈ ఐగుప్తులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సంఘటనలు, లేకపోతే ఉదాహరణకి రాజు దృష్టిలో చూస్తే ఐశ్వర్యం విషయంలో కానీ, లేదా పట్టణాన్ని టౌన్ ప్లానింగ్ చేసే విషయంలో కానీ, లేకపోతే రాజ్యాన్ని విస్తరించేటువంటి విషయంలో కానీ, ఏ విషయం చేతైనా సరే ఐగుప్తుని మోడల్గా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఐగుప్తు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కంట్రీ. అక్కడ ఉన్నటువంటి సంగతులు చాలా గొప్పవి. విద్యలో కానీ, నైపుణ్యతలో కానీ, లేకపోతే వాస్తు కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ, ఇంజనీరింగ్ విషయంలో కానీ, లేకపోతే అగ్రికల్చర్ విషయంలో కానీ, దేంట్లోనైనా సరే మోడల్గా తీసుకొని చేయగలిగినటువంటి కెపాసిటీ దానికి ఉంది. దాన్ని అట్రాక్ట్ అయ్యేటువంటి రాజ్యాలు ఎక్కువ ఉన్నాయి దానికి. కానీ దేవుడు ఇశ్రాయేలీయులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొక దానితోటి కంపేర్ చేసి చేయగలిగినటువంటి అవకాశం ఇయ్యలేదు. కాబట్టి దావీదు మహారాజు కూడా మీదు చూచేటువంటి కనులు కొన్ని సందర్భాల్లో కలిగి ఉండొచ్చేమో ఈ మాటను బట్టి. ఇంకొక విషయం, అందని వాటి అందే నేను, గొప్ప వాటి అందే నేను అభ్యాసం చేసుకున్నట్టు లేదండి. ఈ దావీదుకి ఇంకా అందవలసింది ఏంటి అంటే, ఇశ్రాయేల్ చరిత్రలోకి వెళ్తే 2 విషయాలు ఉన్నాయి. అందని గొప్ప విషయం, దావీదు ఇష్టపడ్డాడు వాటిని, తప్పు కూడా కాదు. అయితే అది దేవుని చిత్తముగా లేదు, అతనికి లేదు. ఏమిటి అంటే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదివితే అర్థమవుతుంది మీకు, లేదా 1-4 చదివితే అర్థమవుతుంది. దావీదు రాజుకి అందని విషయం అది ఎప్పటికీ, కానీ చెయ్యాలని ఆశ ఉంది. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధి మొదటి సమూయేలు కదా, అవును బ్రదర్. 2వ సమూయేలు చూడండి ఒకసారి. ఇది జరిగిన తరువాత యూదా పట్టణంలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యెజ్రెయేలీయురాలగు అహీనోయాము కర్మెలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన 2 భార్యలను వెంటబెట్టుకొని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండిరి. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. కాబట్టి 1వ వచనంలో నేను యూదా పట్టణములలోనికి పోదునా, ఆ మాట గుర్తు పెట్టుకోండి. 4వ వచనంలో అంతటా యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదునకు అభిషేకం చేసిరి. 2వ సమూయేలు 5:5లో ఇంకొక ప్రూఫ్ ఉంటుంది చూడండి. ఏమిటి అంటే, అది హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరముల 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యూదల వారందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేసెను. కాబట్టి ఎవరెవరి మీద పరిపాలన చేశాడంటండి? ఫస్ట్ యూదా వారి మీద, తర్వాత ఇశ్రాయేలీల మీద. ఇది చరిత్రలోకి వెళ్తే చాలా టైం పడుతుంది. అందుకని ఇశ్రాయేలీలకి యూదా వారికి ఆల్రెడీ పెడిసింది. ఇదే మాటని అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రాల మధ్య, అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి విడిపోయి ఉన్నారు. యూనిటీ పోయింది. అందుకే
ఇప్పుడు మనం 131 కీర్తన చదువుతున్నాం కదా, ఆ పక్కనే ఒక కీర్తన ఉంది చూడండి. సహోదరులు 133 ఐక్యత సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మనోహరము. 12 మంది అన్నదమ్ముల మధ్య ఐక్యత బెడిసి కొట్టింది. వీళ్ళని కలపడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది ఆయనకి అందని విషయం, ఎన్నటికన్నటికీ అందదది. దావీదుకి కుదిరే పని కాదది. అందుకే ఫస్ట్ యూదా వారి మధ్య రాజుగా అయ్యాడు. తర్వాత ఇశ్రాయేలీయులను కలుపుకొని రాజుగా అయ్యి 33 సంవత్సరాలు పరిపాలన పరిపాలించాడు. ఇది అందని విషయము. గొప్ప విషయం ఏంటి? ఆల్రెడీ మహారాజు అని పిలువబడిన వ్యక్తి దావీదు పేరు చెప్తేనే ముందే శాంతి ఒప్పందాలకి తెల్ల జెండా ఊపేటువంటి రాజ్యాలు ఉన్నటువంటి పరిస్థితి. యుద్ధానికి రాకముందే తెల్ల జెండా. ఇప్పుడు ఈ మనిషికి గొప్ప సంగతి ఒకటి మిగిలిపోయింది, తాను చేయగలిగినటువంటిది. ఒకటి వల్ల కాని పని 12 గోత్రాలని కలిపి చేయటం అనేది ఒక రాజ్యంలోకి తీసుకురావటం, ఒక్క మాటలోకి తీసుకురావటం అందని విషయం అది. ఇప్పుడు మనం ఇదే మాటలో గొప్ప విషయం ఏంటో చూద్దాం. మొదటి దిన వృత్తాంతములు గ్రంథము 22 అధ్యాయం 14వ వచనం. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రాణులను రాళ్లను కూర్చియించు తిని నీవు ఇకను సంపాదించుదువుగాక. ఆమేన్. కాబట్టి దావీదు జీవితంలో జరపబడవలసినటువంటి గొప్ప సంగతి ఏంటి అంటే దేవుని మందిరాన్ని కట్టడం. దానికి కట్టడం. దేవుడు ఆయనకి దేవుడు ఆయనకి ఆ అనుమతి అనుమతి ఇవ్వాల. ఎంత ఎత్తి పెట్టాడంటే అండి, చదివాం కదా ఇప్పుడే మనం. ఇది 2 ఆయనకి జీవితంలోనే గొప్ప, తాను ఒక ఏమంటారు డ్రీమ్ ప్రాజెక్ట్. దానికి దేవుడు ఏం చేశాడు? అనుమతి ఇవ్వలేదు. ఇవ్వలేదు. కాబట్టి దావీదు జీవితంలో గొప్ప సంగతి, అందనటువంటి సంగతులు ఈ రెండే, ఇంకేమీ లేవు. ఆల్రెడీ భార్యలు ఉన్నారు. రాజుగా తాను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది. కానీ మొదటగా క్యారెక్టర్ విషయంలో సరిదిద్దుకొని లాస్ట్లో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కాబట్టి ఆయనకి అహంకారం లేదు అనడానికి ఇదే గుర్తు. నా కనులు మీదు చూసినవి కాదు, ఐగుప్తుని అట్రాక్ట్ అయ్యి ఐగుప్తు సంగతులకి ఆకర్షితులై తన రాజ్యంలో ఏదైనా అటువంటి కాపీ పేస్ట్ వ్యవహారాలు చేయదలుచుకుంటే అది కుదరని పని అని తెలుసు. కాబట్టి నేను మీదకి సంగతులు చూడట్లా. ఎందుకని? ఇశ్రాయేలు రాజ్యము చిన్న చిన్న రాజ్యం, అది చిన్న రాజ్యం. ఆ చిన్న రాజ్యంలోనే దేవుడు దాన్ని ఎలా డెవలప్ చేయాలో, ఏ విధంగా దాన్ని విస్తరించాలో, దాని రాజ్య హద్దులు ఎంత ఉండాలో ముందే నిర్ణయించాడు. కాబట్టి అలెగ్జాండర్ లాగా, లేకపోతే రవి అస్తమించిన సామ్రాజ్యం బ్రిటిష్ లాగా ప్రపంచం మొత్తాన్ని ఏలి, ప్రపంచం మొత్తాన్ని కూడా ఆధీనంలో తెచ్చుకొని రాజ్య పరిపాలన చేయాలనేటువంటి ఒకవేళ రాజుగా మేబీ ఏమన్నా పుట్టిందేమో ఆయనకి, ఇశ్రాయేల్ రాజ్యం విస్తరించాలన్న సంగతి ఏమన్నా ఆయన కోరిక కలిగిందేమో తెలియదు. కానీ దేవుడు చిన్న వాటిలోనే గొప్ప సంగతులను చూపించేటువంటి దేవుడు. చిన్న మనిషి దగ్గరే గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసి చూపించేటువంటి దేవుడు. ఎందుకంటే ఆయన లోకంలో వెర్రి వారిని ఎంచుకున్నాడు, కానీ జ్ఞానుల్ని ఏం చేశాడంటండి? తోసిపుచ్చాడు. కాబట్టి యేసు ప్రభువుని నమ్మినటువంటి వారందరూ కూడా వెర్రివారిగా కనబడతారు జ్ఞానులకి, బయటి జ్ఞానులకి చేతగాని వాళ్ళలాగానే కనబడతారు. అయితే మన వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే మొదటి దిన వృత్తాంతంలో చదివినటువంటి రీతిగా ఈ రెండు సంగతులు ఆయనకి అందనవి, ఆయనకి గొప్పవి. మరి ఇంకొక మాట ఏమంటున్నాడు? నా ప్రాణము విషయంలో ఏంటంటే అండి, నేను నా నా ప్రాణం ప్రాణం విషయంలో నేను సముదాయించుకుంటున్నాను, దాన్ని నేను నిమ్మళపరుచుకుంటున్నాను. మనకి ప్రాణం అంటే ఏంటి? రక్తం.
మనకి రక్తము. ప్రాణం అంటే రక్తము. రక్తం. రక్తంలో ఉన్నటువంటి సంగతులు ఏంటి? ఒకటి కాదు, చాలా ఉన్నాయి. ఈ రక్తం చాలా విషయాల్ని ఉప్పొంగింపజేస్తది కదండి! అవునా కదా? అవును. అవును. ముఖ్యంగా ఇదిగో రాజుగా తానున్నటువంటి అధికారాన్ని బట్టి, రాజుగారు తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను బట్టి, లేదా రాజుగా తన దగ్గర ఉన్నటువంటి శక్తిని బట్టి, రక్తాన్ని ఆధారం చేసుకొని ఏమైనా చేయదలుచుకుంటే, తను ఉప్పొంగింపజేసేటువంటి రక్తాన్ని బట్టి ఏమైనా చేయదలుచుకుంటే దెబ్బతినే అవకాశాలున్నాయి. అందుకు గత చరిత్రలో ఆయనే సాక్ష్యం. కొద్దిగా చిన్న పొరపాటు జరిగినా గాని తీవ్ర నష్టం జరిగిన సంఘటనలున్నాయి దావీదు చరిత్రలోని. దేవుడు కాదు అన్న సంగతిని లేదా అడగకుండా చేసినటువంటి సంగతులు ఏమైనా ఉంటే అవి ఎంత నష్టమో తెలుసు. కాబట్టి రక్తాన్ని ఆధారం చేసుకొని ఏ పనైనా చేయటానికి నేను సిద్ధంగా లేను. నేను దానిని నిమ్మళపరుచుకుంటున్నాను. బిహేవ్ కంట్రోల్ చేసుకుంటున్నా. క్వైట్ మౌనంగా ఉండేటట్లు చేసుకుంటున్నా దాన్ని. ఎందుకు అంటే నష్టం అనేది తీవ్రంగా ఉంటది అని దావీదు ఈ మాటకి ద్వారా మనకి సెలవిస్తున్నాడు. అలాగే లాస్ట్ మాట ఇశ్రాయేలీయుల యొక్క ఆశ ఎవరై ఉండాలి అనేది కూడా ఆయన చెప్తున్నాడు. ఎవరై ఉండాలంటే అది దేవుడయ్యే ఉండాలి. నిత్యము యెహోవా మీదనే ఆ! ఆశ ఇది పెట్టుకొనుము. మొదలుకొని ఆయనే ఇశ్రాయేలీయులకి ఆశ, హోప్, ఆధారభూతుడై ఉన్నాడు. ఎందుకు అనంటే ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగినటువంటి సంఘటనలు గమనించినా, రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి సంఘటనలను యోచన చేసుకున్నా, ప్రతి దానిని టైమ్ టు టైమ్ చేయగలిగేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆయన మాత్రమే అన్నదే దీని భావం. కాబట్టి సహోదరులారా, ఈ 131వ కీర్తన ద్వారా దావీదు చెప్పేటువంటి విషయాలు ఒక్కసారి మళ్ళీ పునర్విమర్శ చేస్తే ఏంటి అనంటే, దావీదు జీవితంలో జరిగినటువంటి అహంకారపూరితమైనటువంటి సంఘటన చివరకొచ్చేటప్పటికి సరిదిద్దుకొని బ్రతికాడు. అహంకారంతో కూడుకున్నటువంటి పని చేయలేదు. 2 ఐగుప్తునో, ఇతర రాజ్యాలను చూసి పై సంగతులు పొలిటికల్‌గా గాని, ఫైనాన్షియల్‌గా గాని, ఇంకేదైనా సంగతులను బట్టి నేను నా యొక్క భక్తి జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చేయలేదు. లేదా దేవుని యొక్క చిత్తాన్ని ఎదురు చూసేటువంటి ఆ క్రమాన్ని నేను విడిచిపెట్టి పోలేదు. అందని సంగతులు 12 గోత్రాలను ఏకం చేయటం అనేది, లేదా దైవ మందిరాన్ని కట్టటం అనేది 2 కూడా అందని సంగతులు, గొప్ప సంగతులు. వాటిని నేను అభ్యాసం రోజు చేసే పనది. చేయటం మానుకున్నాను లేదా చేయటం లేదు. ఇవన్నీ ఫుల్‌ఫిల్‌మెంట్ అవ్వాలంటే కేవలం దేవుని మీదే ఆశ పెట్టుకోవాలి. కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. ఇవన్నీ చెడ్డ సంగతులా అంటే మంచి సంగతులే. అయినా కూడా వాటిని నెరవేర్చాలంటే అది కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. కాబట్టి ఈ 131వ కీర్తన ద్వారా దావీదు రచించిన ఈ కీర్తన ద్వారా నేటి విశ్వాస సమాజం నేర్చుకోదగినటువంటి అంశం ఏంటంటే, దావీదుని దేవుడు పిలిచాడు. దావీదుని అభిషేకించాడు. రాజుగా పట్టాభిషేకం చేయించాడు. పిలుపుంది దావీదుకి. నేటి జీవితంలో లేదా నేటి విశ్వాస సమాజంలో పిలుపు అందుకున్న వారు కూడా దావీదు జీవితాన్ని డే బై డే కంపేర్ చేసుకుంటే మన పిలుపు వృధా పోదు. లేదా ముఖ్యంగా 131వ కీర్తన గనక ఇంప్లిమెంట్ చేసుకుంటే మన పిలుపుని బట్టి అహంకారపూరితమైనటువంటి ఏదైనా హృదయ సమ్మతమైన సంగతులు ఏమన్నా ఉన్నాయేమో గమనించుకుంటే మరి దావీదు యొక్క ఆశీర్వాదాలే మనం పొందొచ్చు. 2
అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట చదివి ఇది ఎందుకు చదివించాల్సి వచ్చిందో మీకు వివరిస్తాను. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఆ మాటే ఆసియాలో వాక్యము చెప్పకూడదని ఏం చెప్పకూడదంట? వాక్యం చెప్పకూడదని ఎవరు ఆటంకపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మే వారిని ఆటంకపరుస్తుంది. చాలు బ్రదర్, థ్యాంక్. క్రైస్తవ జీవితంలో పిలుపుని అందుకున్న వారు ఈ మాటను గుర్తుపెట్టుకోవాలనేది నా ఉద్దేశం. దేవుని కంటే ముందుగా పరిగెత్తి దేవుని రాజ్యాన్ని స్థాపించేటువంటి ఆత్రత మనకి తగదు. దావీదు ఆలోచన మంచిది. ఇశ్రాయేలు రాజ్యం యొక్క బౌండరీస్ ని, సరిహద్దుల్ని పెంచాలన్నది రాజుగా తప్పు విషయం కాదు. రాజు చేయతగిన మంచి ఆలోచన అది. తన రాజ్యాన్ని, టౌన్ ప్లానింగ్ ని అన్ని ఫెసిలిటీస్ తోటి మంచి క్యాపిటల్ గా చేయటం అనేది రాజుగా చెడ్డ ఆలోచన కాదు. రాజు బాధ్యత అది. అలాగే దేవుని మందిరాన్ని కట్టాలన్నటువంటి ఆలోచన, దానికి కావలసినటువంటి పెట్టుబడులన్నీ రెడీ చేయటం తప్పేం కాదు. అది ఇంకా మెచ్చుకోదగిన విషయం. విశ్వాస జీవితంలో దేవుని కంటే ముందుగా పరిగెత్తి దేవుని వాక్యాన్ని లేదా దేవుని కార్యాన్ని చేయాలనేది మంచి ఆలోచన కాదు. అది కొన్నిసార్లు మనకి బెడిసి కొట్టే అవకాశం ఉంది అనడానికి ఈ వాక్యమే ఆధారము. ఆసియాలో వాక్యం చెప్పొద్దన్న సంగతి ఎవరు చెప్తున్నారు? పరిశుద్ధాత్మే చెప్తుంది. కాబట్టి దేవుని పని కూడా ఎప్పుడు చేయాలా, ఎలా చేయాలా, ఎంతవరకు చేయాలా అనేది ఆయన్నే అడిగి ఆయన దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన దగ్గర నడిపింపు తీసుకొని ముందుకెళ్తే దానికి ఏమైనా ప్రతిఫలం ఉంటుంది, మనకి జీతం వస్తుంది. కానీ దేవుని కంటే ముందు ప్లాన్లు వేసి దేవుని కంటే విపరీతంగా పరుగులు పెట్టి దేవుని కంటే ఎక్కువ ఆలోచన చేశాము అంటే ముందున్న ప్రమాదాలు చూసేది వ్యక్తి ఆయన, మనం కాదు. ఈ విషయాన్ని పిలుపుని అందుకున్న వాళ్ళు ప్రతిసారి గమనించుకొని వెళ్ళాలి. కాషన్ బోర్డు ఇది. పని మంచిదే, అయితే పని అప్పగించిన వాడు నీకు ఎస్ అంటున్నాడా, నో అంటున్నాడా అనేది గుర్తెరిగి ముందుకు వెళ్ళాలి. అలాగే చివరి మాట ఇశ్రాయేలీయులకు, చివరి మాట ఈ కీర్తనను బట్టి నేటి క్రైస్తవ సమాజానికి, ముఖ్యంగా పిలుపుని అందుకున్న వారికి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. మళ్ళీ ఆమేన్. చదవరా ఒక్కో మొక్క. ఎందుకనగా దేవుని వాక్యము దేవుని యొక్క వాక్యము సజీవమై సజీవమై అంటే ఏంటి? బ్రతికి ఉన్నది. ఉన్నది. దేవుని వాక్యం బ్రతికి ఉందనడానికి గుర్తేంటి? ప్రభువైన యేసుక్రీస్తు. మీరు నిరూపించగలరా ప్రభు బతికున్నాడని? తిరిగి పునరుద్ధానుడు అయ్యాడు కదా. మీరు చూసారా? విశ్వసిస్తున్నాం. నమ్ముతూ మీరు విశ్వసిస్తే నా విశ్వాసం ఎలా బలపడుద్ది? ఇవి బయటికి వెళ్తే వచ్చే క్వశ్చన్స్ అండి. మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టాలని అడగట్లా, మిమ్మల్ని నేను జ్ఞానవంతుడిని నేను నిరూపించుకోవాలని అడగట్లా. బయటికి వెళ్తే వచ్చే క్వశ్చన్స్. ఒక ఆయన నన్ను అడిగాడు, మీకు చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ దావీదు ఉరియా భార్య విషయంలో సంథింగ్ ఏదో క్వశ్చన్, ఉరియా భార్య విషయంలో దావీదు ఆ పని చేస్తా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని ఏదో క్వశ్చన్ వేసాడు, తెక్క క్వశ్చన్.
ఇలాంటి చాలా వస్తాయి బయటికి వెళ్తే. దైవవాక్యము సజీవమై ఉందంట. సజీవమై ఉందని నువ్వెలా నిరూపిస్తావు అని అంటే నీ జీవితమే నిరూపణ. నీ జీవితమే నిరూపణ. నిరూపణ. 2, నిరూపించబడినటువంటి నీ జీవితం ద్వారా వాక్యము సజీవమైనటువంటి కొన్ని సంగతులు చేసి చూపిస్తుంది. దాదే అద్భుత క్రియలు, సూచక క్రియలు, స్వస్థతలు, దెయ్యములను వెళ్ళగొట్టే సంగతులు అనేవి సజీవ క్రియలు చేస్తాయి, నిర్జీవ క్రియలు చేయలేవు. ఇది పిలుపునందుకున్న వారి జీవితాల్లో సెల్ఫ్గా జరగాలి, అవతల వాళ్ళకి జరిపించాలి. వాక్యము సజీవమై తర్వాత అండి బలము గలదై, బలము గలదై, 2 అంచులు గల. ఎంత బలము? ఎంత బలము? 4 రోజులుండి 6వ రోజు ఎగ్గొట్టే బలం కాదు ఇది. వాక్యం యొక్క శక్తి ఎలా కొలవాలి? బరువుని గ్రాముల్లో తోస్తాం, లిక్విడ్ని లీటర్స్లో, క్యూబిక్ సెంటీమీటర్స్, కొన్ని కొల పరిమాణాలు ఉన్నాయి కదండి, వాటిల్లో కొలుస్తాం. ఆ ప్రకారం మెజర్ చేస్తే పర్ఫెక్ట్. ఆ ప్రకారం మెజర్ కాలేదంటే దానికి పర్ఫెక్ట్ కాదని లెక్క. ఇప్పుడు వాక్యము బలము గలదై ఉన్నదనడానికి, నీ పరిచర్య లేదా నీ జీవితం బలము కలిగిందై ఉందనడానికి ఏంటి గుర్తు, ఏంటి కొల పరిమాణము అని అంటే అవతలి వాడు లేదా నీ జీవితం మార్పు చెందిందై ఉంటది. అది వాక్యాన్ని బట్టి మార్పు చెందినదై ఉంటది. అదే కొల పరిమాణం. తర్వాత చదవండి. బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించనంత మట్టుకు దూరుచు. చాలు, 2 మాటలు. ప్రాణమును ఆత్మను. 2 మాటలు. ప్రాణమును ఆత్మను విభజిస్తుంది అంటున్నా. ప్రాణం ఏం చెప్తుంది? సుఖించు అని చెప్తారు. ప్రాణం ఏం చెప్తుంది అంటే భరత చెప్పారు, నా ప్రాణమా సుఖించుము, తినము, తాగుము, సుఖించుము, ఎంజాయ్ చేసుకో. మన ఆత్మ ఏం చెప్తుంది? దేవుడి వైపు చూడు. మన ఆత్మ అలా చెప్పదండి. మనుష్యాత్మ అలా చెప్పదు. మనుష్యాత్మ మనుష్య సంగతులను మాత్రమే తెలియపరుస్తుంది, దృష్టి ఉంచుతుంది. అయితే దేవుని ఆత్మ దేవుని సంగతుల వైపు దృష్టి ఉంచుతుంది. కాబట్టి మన ప్రాణాన్ని, మన ఆత్మని వాక్యము విడదీస్తుందా? లేదా పిలువబడిన వారి చేత వేరొకరి ప్రాణాత్మలు వాక్యం ద్వారా సజీవమై బలము కలిగినటువంటి వాక్యము విడదీస్తుందా లేదా చెక్ చేసుకుంటే కొల పరిమాణంలో మనము కరెక్ట్గా స్కేల్కి సరిపోయినట్టే. కాబట్టి సహోదరులారా, మరి ఈ 131వ కీర్తన ద్వారా నేటి క్రైస్తవ సమాజం, క్రైస్తవులు ఏమిటి, పాఠ్య భాగంలోని ముఖ్యాంశం ఏంటి, సారాంశం ఏంటి అంటే పిలుపుని బట్టి అహంకార పూర్తులై ఏమన్నా ఉంటున్నారేమో చెక్ చేసుకోవాలి. పిలుపుని బట్టి మీరు చేసేటువంటి లేదా నేను చేసేటువంటి దేవుని పని దేవుని అనుమతితోనే జరుగుతుందా, మన యోచన ప్రకారం జరుగుతుందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, మనుషులు ఏర్పరిచినటువంటి పద్ధతులు ఏమని చెప్పారంటండి, దైవోపదేశములని కదా. ఆ ఆస్కారం ఉంది. అది కాస్త పోను కాలం గడిచే కొద్ది ఏమైద్దంటే ఆచార సాంప్రదాయం అయిపోయి దేవుడి కంటే ఇప్పుడు గురువు గారు ముఖ్యమైపోతారు జనాలకి. అదే ఇప్పుడు జరుగుతుంది. అదే క్రైస్తవ లోకంలో. దేవుడి కంటే, వాక్యం కంటే, ప్రభువు కంటే గురువు గారు ముఖ్యమయ్యాడు. అలాగే
మీ వాక్యము పిలువబడిన వారి వాక్యము. ఎందుకంటే దావీదు పిలువబడ్డారు, మీరు పిలువబడ్డారు. దావీదు చుట్టుపక్కలనున్న 6 జాతులతోటి పోరాటం చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళతోటి పోరాటం చేయాల్సి వచ్చింది. చివరికి ఫ్రెండ్ కొడుకు కదా కుంటోడు, వాడికి ఎవడున్నాడని చెప్పి ఆదరించి మెఫీబోషెతును ఆదరించి బల్ల యొద్ద భోజనం పెడితే వీడు పోయి ఎదుటోడితో చేయగలిపాడు. ఇట్లాంటి వాళ్ళందరూ బయలుదేరతారు మన జీవితాల్లో. రాజుగారు అయ్యుండి ఆయన కత్తితో పోరాటం చేస్తే మనము కత్తులు పట్టకుండా పోరాటం చేయవలసిన వాళ్ళమై ఉన్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మన యొక్క పోరాటం పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనడానికి ప్రాణాత్మలు విడదీసేటువంటి బలము కలిగిన సజీవమైన వాక్యం బోధిస్తున్నామా, లేకపోతే ప్రాణం ఉన్నట్టుగా తోలుబొమ్మని వేరేవాడు ఆడించినట్టు ఆడిస్తున్నటువంటి వాక్యాన్ని బోధించుకుంటూ, బలము లేని వాక్యాన్ని చెప్పుకుంటూ, లేదా బలము లేని జీవితాన్ని జీవించుకుంటూ మనల్ని సముదాయించుకోలేని స్థితిలో ఏమన్నా ఉన్నామేమో, అంటే రక్తాన్ని నిమ్మళపరుచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏమన్నా ఉన్నామో గమనించుకోవాలని ఈ వాక్యం ద్వారా సారాంశం. మరి ఈ వాక్యాన్ని అందించినటువంటి దేవునికి, నడిపించినటువంటి పరిశుద్ధాత్మకి నిత్యము స్తుతియు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.